హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చామదుంప కర్రీ అండి. ఇగో చూసారు కదా, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 2 ఆనియన్స్, ఒక టమాటో, చింతపండు గుజ్జు, పచ్చిమిరపకాయలు, ఉడకబెట్టిన చామదుంపలు. ముందుగా ఒక బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దాం. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు. ఇవి కొద్దిగా మగ్గేంత వరకు ఉంచుదామండి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేద్దాం. ఈ టమాటో కూడా మగ్గిన తర్వాత ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న చామదుంపలు వేస్తున్నానండి. చామదుంపలు వేసిన తర్వాత సరిపడినంత కారం కూడా వేసుకుందామండి. కారం వేసినంటే అడుగట్టేద్ది కాబట్టి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇది మగ్గిపోయిన తర్వాత చింతపండు రసం ఉంది కదండి, ఆ చింతపండు రసాన్ని కూడా వేసేద్దాం. లాస్ట్లో దించే ముందు ఒక 5 మినిట్స్ ముందు కరివేపాకు కూడా వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ అయిపోతుందండి.